హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ముందుగా మనం ఈ వీడియోలో మనకి ప్రీవియస్ 2024 డిఎస్సిలో వచ్చిన జూలై 19 జరిగిన పేపర్ అయితే మనం బయాలజీ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ క్లాసులో ముఖ్యంగా సోషల్ స్టడీస్తో పాటుగా జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్, అదేవిధంగా తెలుగు. సో ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చేసిన దాంతో పాటుగా మనం ఈ వీడియోలో తెలుగు, ఈవీఎస్, అదేవిధంగా సోషల్ స్టడీస్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మనకి ట్రిక్స్ అను అదేవిధంగా ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి అనేది క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో సోషల్ స్టడీస్లో మనకి క్వశ్చన్ నెంబర్ 113 అయితే చూద్దాం. The color of the brown is used to represent this land cover the land uses in the maps. అంటే పటంలో గోధుమ మట్టి రంగు భూ ఆచ్ఛాదనం ఈ భూ వినియోగానికి తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు చూసుకుంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. పంటలు సాగవుతున్న ప్రాంతం అన్నారు, వ్యవసాయానికి అనువైన భూమి అన్నారు, ఖనిజాలతో కూడిన ప్రదేశాలు అన్నారు, పీట భూములు మరియు చిత్తడి నేలలు. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్రౌన్ కలర్ అనేది మనకి ముఖ్యంగా దిస్ ఈజ్ అ ల్యాండ్ యూజ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. అంటే మ్యాప్లో బ్రౌన్ కలర్ అనేది ఎప్పుడుగా వ్యవసాయ భూమి, ఎడారి, పీట భూములు, క్రాప్డ్ ఏరియాకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు మరియు ఆకుపచ్చ ఎక్కువగా వాడడం జరుగుతుంది. వ్యవసాయ భూమి అయితే ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ద ల్యాండ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. సో గోధుమ మట్టి రంగు అనేది వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎడార్లు మరియు పీట భూములకు, అదేవిధంగా క్రాప్ ఏరియా ఎక్కడైతే ఇక్కడ క్రాప్ ఏరియా ఉందో దానికి ఆకుపచ్చ రంగును అయితే వాడడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఎంత ఎత్తులో ఉంటాయని అడుగుతున్నారు. ఇక్కడ సోషల్ స్టడీస్ నుంచి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎంఎస్ఎల్ అంటే ఇక్కడ మినిమం సీ లెవెల్ అని చెప్తాం. ఇక్కడ చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది ఎక్కువ భాగం దక్కన్ పీఠ భూమి, ఇది ఎగువ తెలంగాణ కావచ్చు ఇది. సో దీని మీద మనం చూసుకుంటే ఇక్కడ సగటున 300 నుంచి 600 మీటర్ల ఎత్తు ఉంటుంది మనకి ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం అనేది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి సుమారుగా చూసుకుంటే మనం 542 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. ఇక్కడ సముద్ర మట్టానికి హైదరాబాద్ అయితే మనకి 542 మీటర్ల ఎత్తు ఉంది. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రాంతాలు సముద్ర మట్టానికి దాదాపుగా 300 నుంచి 600 సగటున అయితే ఉండడం జరిగింది, మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఉష్ణోగ్రతను చూసుకుంటే మనం ఇక్కడ 12 డిగ్రీ సెల్సియస్, 18 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్, -4 డిగ్రీ, ఇక్కడ చూసుకుంటే 25 డిగ్రీ సెల్సియస్ దీన్ని ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆరోహణ దీన్ని ఏమంటాం అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువగా అమర్చాలి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే మైనస్లో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా అది చిన్న నెంబర్ అవుతుంది, ప్లస్లో పెద్ద నెంబర్ అవుతుంది. సో మైనస్లో ఎంత పెద్ద నెంబర్ ఇక్కడ చూసుకుంటే మనం 18 డిగ్రీ సెల్సియస్ పెద్ద నెంబర్, -4 డిగ్రీ సెల్సియస్. సో దీనికంటే 4 కంటే -18 అనేది ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మన ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు, అసెండింగ్ ఆర్డర్లో అమర్చమన్నారు కాబట్టి ఇక్కడ మనం చిన్న నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడ -4 కంటే -18 అనేది చిన్న నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి క్లియర్గా. 18 డిగ్రీ సెల్సియస్, అదేవిధంగా -4 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్, 12 డిగ్రీ సెల్సియస్, 25 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ -18, -4 డిగ్రీ, -0 డిగ్రీ సెల్సియస్, ఇక్కడ +12 డిగ్రీ సెల్సియస్, అదేవిధంగా 25 డిగ్రీ సెల్సియస్. సో ఇవి ముఖ్యంగా మనకి ఇవి ఆరోహణ క్రమం అవుతుంది. సో ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఎక్కువ నెంబర్ ఉన్నా కానీ మనం అది చిన్న నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే 18 ఫస్ట్ -18 డిగ్రీ సెల్సియస్,
సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 116, ఎస్కిమోలు మొట్టమొదటిగా చూసిన యూరోపియన్లు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం ఎస్కిమోల గురించి అడగడం జరిగింది. ఇవి మనకి 7th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి రావడం జరిగింది. ఇవి ముఖ్యంగా మనం యూరోప్ కంట్రీస్ గురించి, మనం యూరోప్ ఖండం గురించి చూసుకుంటే ముఖ్యంగా ఎస్కిమోలు అనేవాళ్ళు మొట్టమొదటి చూసిన యూరోపియన్లు ఎవరంటే ఐస్లాండ్కి చెందిన వైకిన్స్ అనేవారు యూరోపియన్ని మొట్టమొదటిగా చూడడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. దక్షిణ రష్యా చెందిన సర్కేసియన్లు ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా క్రిమియాకు చెందిన క్రియాటియన్, టార్సస్ అన్నారు, ఉక్రెయిన్ వీళ్ళు, ఉత్తర నార్వే, స్వీడన్. ఓకే, ఇవి అన్ని రాంగ్ ఆన్సర్స్ అయితే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో కింది రాష్ట్రాల్లోనూ వాటి జనాభా ప్రకారం అవరోహణ క్రమం, అంటే పెద్ద నుంచి, ఇందాక మనం అసెండింగ్ ఆర్డర్ చూసినాం, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నారు. ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ అవరోహణ క్రమం ముఖ్యంగా చూసుకుంటే మనం ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మనం ముఖ్యంగా ఫస్ట్ మనకి ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్సే రైట్ ఆన్సర్ ఉంది. ఫస్ట్ది ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఎక్కువగా. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, దెన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ నుంచి తక్కువగా అవుతుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం మనం. సో ABCDE. సో రైట్ ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ. ముఖ్యంగా ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆర్డర్లో ఇచ్చారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయిన కాకేసియన్ పర్వతాలు వీటి మధ్య ఉన్నాయంటున్నారు. ఇక్కడ చూసుకుంటే కాకాసియన్ పర్వతాలు అంటారు వీటిని. ఇవి ఎక్కడున్నాయంటే ముఖ్యంగా మనం యూరప్ ఖండంలోని దక్షిణ సరిహద్దులోని కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్య ఉండడం జరిగింది. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్, ఇది 7th క్లాస్ సోషల్ నుంచి అడగడం జరిగింది. ఇవి కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్య కాకాసియన్ పర్వతాలు అనేవి ఉండడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పట్టణ ప్రజలు జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించిన ఆసక్తికరమైన నాటకం ఏంటి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే అభిజ్ఞాన శాకుంతలం, మత్స్యకటకం, గాథా సప్తపది, అదేవిధంగా బుద్ధ చరితం, గాథా సప్తసతి, అదేవిధంగా బుద్ధ చరితం. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. శూద్రకుడు రచించిన గ్రంథం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 119 చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకటకం అనేది మట్టిబండి శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం. సో మత్స్యకటకం అనేది ఇక్కడ శూద్రకుడు రచించిన సంస్కృత నాటకం అవుతుంది. ఇది పట్టణ ప్రజల యొక్క జీవితాలు, వసంత సేవ, ఓకే, చారుదత్తుని యొక్క కథ. సో ఇవన్నీ మనకి ఎక్కడ కనబడుతాయి అంటే ముఖ్యంగా ఈ మత్స్యకటకంలో కనబడుతున్నాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది శూద్రకుడు రచించిన గ్రంథం. ఇది పట్టణ ప్రజల యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేసే గ్రంథం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 120, ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ప్రసిద్ధ మెహ్రోలి ఇనప స్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరని అడుగుతున్నారు. ఇక్కడ ఇది మెహ్రోలి ఇనప స్తంభం అనేది ఇప్పటికి కూడా తుప్పుపట్టకుండా ఉంటుంది. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఒక డయాగ్రామ్తో చూపించడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అది ఏ రకమైన గాలికి కానీ ఈ కెమికల్ రియాక్షన్ జరగకుండా ఆ ఇనుప స్తంభం అనేది ఎప్పుడు తుప్పు పట్టకుండా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనకి మెహ్రోలి ఇనుప స్తంభం ఐరన్ పిల్లర్ని అయితే మనకి చంద్రగుప్త విక్రమాదిత్య. సో ఇతను ముఖ్యంగా ఈ విక్రమాదిత్యుడు వేయించడం జరిగింది. ముఖ్యంగా వేయించిన తర్వాత ఇవి 1600 ఏళ్ళు అయినా కానీ తుప్పుపట్టడం లేదు. సో ఇది కుతుబ్ మినార్లోని కాంప్లెక్స్లో ఉన్న ప్రసిద్ధ మెహ్రోలి ఇనుప స్తంభం. ఇది మాత్రం ఎవరు వేయించారంటే మనకి 2వ చంద్రగుప్తుడు. సో చంద్రగుప్త 2 అనేవారు ఈ ఇనుప పిల్లర్ మెహ్రోలి ఐరన్ పిల్లర్ని అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 121, ఆఫ్రికాలోని
కోకోను ముఖ్యంగా ఈ దేశంలో పండిస్తారు అంటున్నారు ఇక్కడ. సో ఆఫ్రికా ఖండంలో కోకో అనేది ఇక్కడ చూసుకుంటే ఐవరీ కోస్ట్ నెంబర్ 1 చూసుకుంటే ఇక్కడ మనకి నైజీరియాలోని ఎడారి దేశం కాబట్టి ఇక్కడ కోకో అనేది పండదు. సో ఇక్కడ ఏమడుగుతున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఆఫ్రికాలోని కోకో ఐవరీ కోస్ట్ నెంబర్ 1, ఇక్కడ ఘనా నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ నైజీరియా, ఈస్ట్ అండ్ కాంగో ఇవ్వడం జరిగింది. సో ఈ చూసుకుంటే నైజీరియాలో ఈ కోకో అనేది ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ముఖ్యంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పేపర్ తయారీ పాల్గొనే ప్రక్రియలో ముఖ్యంగా ఉండే 4వ దశ ఏంటి అంటే ఇక్కడ పేపర్ తయారీలో చూసుకుంటే ముఖ్యంగా మనకి ఇక్కడ 4 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. మేకింగ్ ఆఫ్ వుడ్, కలప గుజ్జును తయారు చేయడం అన్నారు, కలపను గుజ్జును పరచడం అన్నారు, ప్రెస్సింగ్ ఆరబెట్టడం, చుట్టడం అన్నారు, అవసరమైన పరిమాణంలో కాగితాన్ని కటింగ్ చేయడం. సో ఇక్కడ మనకి 4వ దశ అడిగారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఈ 4వ దశలో చూసుకుంటే ప్రెస్సింగ్, డ్రైయింగ్ అండ్ రోలింగ్. సో ఇక్కడ 4వ దశలో ముఖ్యంగా కలపనైతే మనం ప్రెస్ చేస్తారు, ఒత్తడం జరుగుతుంది. తర్వాత దాన్ని కొట్టిన తర్వాత మనం దీన్ని మొత్తాన్ని ఆరబెట్టడం జరుగుతుంది. ఆరబెట్టిన వాటిని మళ్ళీ ఏం చేస్తారంటే చుట్టాలు చుట్టిన తర్వాత కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అవసరమైన పరిమాణంలో కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పేపర్ తయారీలో 4వ దశ ముఖ్యంగా ప్రెస్సింగ్, డ్రైయింగ్, అదేవిధంగా రోలింగ్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రకూటుల రాజు చాళుక్యుల ప్రభువును తొలగించి హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు ఎవరు అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ దంతిదుర్గుడు అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఈ దంతిదుర్గుడు ఎందుకంటే చాళుక్యులను ఓడించిన రాష్ట్రకూటుల సామ్రాజ్యం స్థాపించాడు. సో ఇతను రాజుగాను గుర్తింపు పొందాడు. అదేవిధంగా గుర్తింపు కోసం హిరణ్యగర్భ అనే యాగం కూడా చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మనకి అమోఘవర్ష, దంతిదుర్గ, కృష్ణ, బొట్టిగా, అమోఘ వర్ష. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం హిరణ్యగర్భను సంస్కార వేదిని నిర్వహించింది ఎవరంటే ముఖ్యంగా ఇక్కడ దంతిదుర్గుడుగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 124. పర్షియన్ వ్యాపారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని వీరి కాలంలో సందర్శించాడు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 124లో ఇక్కడ మనకి 2వ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, సాలువ నరసింహవర్మ, హరిహర మరియు బుక్కరాయలు అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పర్షియన్ వ్యాపారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో స్థాపించారంటే ముఖ్యంగా 2వ దేవరాయల కాలంలో స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 125. మార్చ్ 18, 1944న భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దులను దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది అని అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ చలో. సో ఇక్కడ ముఖ్యంగా 18th March 1944లో ముఖ్యంగా ఢిల్లీ చలో అనే నినాదం, ముఖ్యంగా ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ఇక్కడ ఇండియాతో బర్మా నుంచి ఇండియాలోకి వచ్చినప్పుడు ఇచ్చిన పిలుపు ముఖ్యంగా చలో ఢిల్లీ. సో ఇక్కడ మనం చూసుకుంటే 4 ఆప్షన్ గాంధీ స్వరాజ్యం వస్తుందన్నది ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. పూర్ణ స్వరాజ్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. చలో ఢిల్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకుల మాట్లాడిన భాష ఏంటంటున్నారు. ముఖ్యంగా నిజాముల కాలం నుంచి హైదరాబాద్లో మాట్లాడే భాష దక్కన్ ఉర్దూ అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నిజాముల భాష, ముఖ్యంగా నిజాములు ఆస్థాన భాష ముఖ్యంగా ఉర్దూ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ సో ఇది ముఖ్యంగా పర్షియన్, అదేవిధంగా వాళ్ళు మాట్లాడే ముఖ్యంగా దక్కన్ ఉర్దూ అనేది ఆప్షన్లో ఉర్దూగా పిలువబడుతుంది. కాబట్టి చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పర్షియన్, అరబిక్, కాశ్మీరీ, దక్కన్ ఉర్దూ. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 127. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్స్ ఇక్కడ 2 అడిగారు. ఇక్కడ ముఖ్యంగా ఈ రెండిట్లో చూసుకుంటే ముఖ్యంగా మనకి
ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు, ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి అతనితో పాటుగా రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లలో ఈ 3 ఆప్షన్లు ఎక్కడ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నారు, రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. ఓకే, సో ముఖ్యంగా మనం ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అయితే ముఖ్యంగా మనకి రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడు ముఖ్యంగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంటారు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఓకే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ ఈ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 128 చూద్దాం. ప్రభుత్వ వ్యయాన్ని పరిరక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనం ఆప్షన్స్లో చూద్దాం ఒకసారి. ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ అన్నారు, ఇక్కడ కంపోర్టల్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి సోషల్ స్టడీస్ నుంచి అడిగిన ముఖ్యమైన 18 బిట్లు. ఈ 18 ఒకసారి మనం చూసుకుంటే, అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూద్దాం. కింది వాటిలో రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనివారు ఎవరు అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ రాజ్యసభ సభ్యులు అంటే, రాజ్యసభ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ లోక్సభలో ఎంపీలని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ద మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడ రాజ్యసభ ఎంపీసు, ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఇక్కడ చూద్దాం, విధానసభ అన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర విధానసభ అంటే ద మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడ ఎమ్మెల్యేలు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులను ఈ కోర్టులలో పరిష్కరిస్తారు. సో ద డివిజనల్ లెవెల్ ఆఫ్ ది క్రిమినల్ కేసెస్ ఇస్ డిలైట్ ఇన్ దిస్ కోర్ట్ అన్నారు, ఇక్కడ డీల్ట్. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా సెషన్ కోర్టు, జ్యుడిషియల్ కోర్టు, జిల్లా కోర్టు అని ఇచ్చారు. అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కోర్ట్ అనేది ఇక్కడ ఈ కేసులు అయితే పరిష్కరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. దీంతో మనకి ముఖ్యంగా సోషల్ స్టడీస్లో అడిగిన 18 ఆప్షన్స్, 18 రైట్ ఆన్సర్స్ అయితే ఒకసారి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం తెలుగు మెథడాలజీ ఉంది. మెథడాలజీ పక్కన పెడితే మనం కంటెంట్ నేర్చుకుందాం. సో ఇక్కడ తెలుగు కంప్లీట్ అయింది. అదేవిధంగా బయాలజీ ప్రీవియస్ వీడియోలో ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ పిఐఏ ఒకసారి చూద్దాం. సో మనం జీకే కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సో జీకే కరెంట్ అఫైర్స్ అనేది మనకి డిఎస్సిలో మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని డైలీ చదువుతూ ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం చదవడం కాదు, దీన్ని తరోగా రోజు చదువుతూ ఉండడం వల్ల మనకి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా యుఎస్ఏ అభివృద్ధి చెందిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారంటే, ఇక్కడ చూసుకుంటే మనకి భారతదేశంలో సిస్మాలజీ అంటాం. సో ఇది రియాక్టర్ స్కేల్పై కొలుస్తారు. అదేవిధంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాల్లో ద మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ను ముఖ్యంగా ఎర్త్ కేక్స్, భూకంపాలను కొలవడానికి వాడడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యులు ఎంతమంది అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం భారత రాష్ట్రపతి ముఖ్యంగా రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యులు ఇక్కడ 1/6 ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా దాంట్లో 12 మంది సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది రాష్ట్రపతి ద్వారా. వీళ్ళకి ఎలాంటి ఓట్లు కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రాష్ట్రపతి అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం 12 అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛికాల్లో ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరని అడుగుతాను. ముఖ్యంగా ఇది మనకి 2024 ఈ ఎలక్షన్స్లోనే రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి 3 ఆప్షన్లు అయితే ఇచ్చారు. 85 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారని అడిగారు. 40% బెంచ్ మార్క్ వైకల్యం కలిగిన వారు, ఇటీవల ప్రసవించిన తల్లులు అన్నారు ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి
85 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు పైబడిన వారికైతే ఈ సౌకర్యం అయితే కలిగించడం జరిగింది. ఇది మనకి ముఖ్యంగా భారతీయ ఎన్నికల కమిషన్. అదేవిధంగా 40% బెంచ్ మార్క్ వైకల్యం కలిగిన వారు. సో ఇవి రెండు ముఖ్యంగా మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అయితే 85 సంవత్సరాల వయసు పైబడిన వారు, 40% పైన వైకల్యం ఉన్న వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇటీవల ప్రసవించిన తల్లులు అన్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఇవి రెండు రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గౌట్స్ అనేది దీని వైఫల్యం వల్ల కలుగుతుంది అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడైతే రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ముఖ్యంగా మనకి గౌట్స్ వ్యాధి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ద ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీస్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీని గురించి మనం ముఖ్యంగా చూసుకుంటే గౌట్స్ వ్యాధి అనేది ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అయితే మాత్రం యూరిక్ యాసిడ్ అనేది బయటికి పోకుండా కీళ్ళలో పేరుకుపోయి గౌట్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. జూలై 2024 ప్యారిస్లో జరిగే వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్ ముఖ్యంగా 50 కేజీల విభాగంలో చూసుకుంటే ఇక్కడ ఫ్లై వెయిట్, సో ఇక్కడ కేటగిరీలో క్వాలిఫై అనేది జరగడం జరిగింది. ఈమె ఫ్లై వెయిట్ అంటే చూసుకుంటే ముఖ్యంగా సో ఫ్లై వెయిట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నిఖత్ జరీన్ 2024 జరిగిన ప్యారిస్లో జరిగిన వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఫ్లై వెయిట్. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది క్రింది క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమైక్య అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిల్లో ముఖ్యంగా ఇక్కడ సీనియర్ సిటిజన్లు, స్త్రీలు, ప్రాథమిక పాఠశాల పిల్లలు ఉన్నారు. ఇక్కడ ద పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. సో ఇక్కడ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ద స్పెషల్ ఒలింపిక్స్ భారత్లో ఇక్కడ ఇది ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఉన్న వారి కోసం అయితే ఇవ్వడం జరిగింది. ద పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ ఈ సంవత్సరంలో జరిగింది అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనం చూద్దాం ఒకసారి ఆప్షన్స్. 1971. సో ఇప్పుడు ఇంగ్లాండ్ యొక్క జాతీయ క్రీడ అంటే మనకి క్రికెట్. సో ఇది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ వన్డే క్రికెట్. ఇప్పుడు అంటే T20s ఎక్కువగా చూస్తున్నారు. అప్పట్లో వన్డే మ్యాచ్ అంటే అంతర్జాతీయ క్రికెట్లో ఫస్ట్ జరిగింది 1971లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ వన్డే క్రికెట్ టోర్నమెంట్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ముఖ్యంగా UN సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి దాని తీరానికి ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి 24 నాటికల్ మైల్స్. సో టెరెస్ట్రియల్ sea 12 nanometers is a continuous zone 24 nanometers వరకు అయితే దేశానికి సార్వభౌమాధికారం అనేది ఉండడం జరుగుతుంది. 24 నాటికల్ మైళ్ళు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది సంస్థల్లో ఒకదానితో భారత్ సభ్య దేశం కాదు అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ద నాట్ మెంబర్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇది సభ్య దేశం కాదు. ఇక్కడ ముఖ్యంగా సార్కు, బిమ్స్టిక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అయితే ఉంది, కానీ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అయితే భారత్ అనేది సభ్య దేశంగా లేదు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. క్రింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం ఉద్దేశించబడింది అన్నారు. ఇక్కడ సాక్ష్యం, ఉమాంగ్, భీమ్ అండ్ ఇంద్రా. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. భీమ్ అనేది డిజిటల్ పేమెంట్ల కోసం ఏర్పాటు చేసిన యాప్గా చెప్పొచ్చు. ఇక్కడ భీమ్ అనేది భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ
సో సాక్ష్యం, ఉమాంగ్ సర్వీస్ అనేది యాప్స్ అనేది పేమెంట్ యాప్స్ అయితే కాదు. సో భీమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక ఏంటి అన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే ముంబై సమాచార్. ఓకే, ముంబై సమాచార్లో ముఖ్యంగా ఆసియాలోనే అతి పురాతన దినపత్రికగా 1822లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది అత్యంత పురాతన దినపత్రికగా చెప్పుకోవచ్చు, ముంబై సమాచార్. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆది శంకరాచార్య చార్ధామ్గా నిర్వచించిన 4 హిందూ తీర్థయాత్ర క్షేత్రాల సమూహాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిల్లో మనకి ఇక్కడ చార్ధామ్స్ 4 దిక్కుల్లో ఉన్న 4 ధామాలు ఉన్నారు ఇక్కడ. వాటిలో బద్రీనాథ్, అదేవిధంగా రామేశ్వర్, ఇక్కడ ద్వారక, జగన్నాథపురి. సో ఇవి 4 దిక్కుల్లో ఉన్న 4 ధామాలుగా చార్ధామ్స్. ఇది శంకరాచార్య. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథ్ పూరి. సో ఇవి 4 చార్ధామ్స్గా చెప్పవచ్చు. క్రింది వారిలో ఒకరి ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే భీమ్సేన్ జోషి. సో ఈయన ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడిగా చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ భీమ్సేన్ జోషి, ఎందుకంటే ఈయన హిందుస్థానీ గాయకుడు, భారతరత్న, ఓకే, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం, కర్ణాటక సంగీతం. సో ఇవన్నీ ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాల మురళీకృష్ణ అన్నారు ఇక్కడ. అదేవిధంగా చూసుకుంటే ఎంఎల్ వసంత కుమార్. ఇవన్నీ 4 ఆప్షన్లు ఇచ్చారు. కానీ ప్రసిద్ధ హిందుస్థానీ గాయకుడిగా మనం ఇతను భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా భీమ్సేన్ జోషిని హిందుస్థానీ గాయకుడిగా చెప్తారు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షనల్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే యశోభూమి ముఖ్యంగా ఢిల్లీలో, ద్వారకాలో, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లో ఒకటి. ఇది ఢిల్లీ, ద్వారకా, ఇది ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు ఇచ్చారు. ఆప్షన్ 4 అయితే ఢిల్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద్వారకా ఢిల్లీలో ఉంది. ఇది యశోభూమిగా పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 15, దూద్ సాగర్ జలపాతాలు భారతదేశానికి ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా గోవాలో అయితే మాండోవి నది మీద గోవా కర్ణాటక బార్డర్లో ఉన్న మెయిన్ పాలో గోవాలో అయితే ఉంది ముఖ్యంగా. సో ఇక్కడ దూద్ సాగర్ జలపాతం అనేది ఎక్కడ ఉందంటే గోవాలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మాండోవి నది మీద గోవా కర్ణాటక బార్డర్లో అయితే ఉంది. ఇది మెయిన్ ఫాలో గోవాలో అయితే ఉంది. ఇక్కడ మా ఇంట్లో అయితే వాటర్ ఫ్లో ముఖ్యంగా గోవాలో ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్లోరోక్విన్ దీని యొక్క విరుగుడు మందుగా వాడతారు. ఇక్కడ క్లోరోక్విన్ అనేది ఇది మొక్క నుంచి తీయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మలేరియా డ్రగ్ అంటాం దీన్ని. సో ఇది మలేరియా జ్వరానికి వాడే మందు అంటాం. కోవిడ్లో దీన్ని తయారు చేశారు. కానీ యూరప్, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇది ముఖ్యంగా మలేరియాలో ఎవరికైతే మలేరియా వ్యాధి అంటే దోమల వల్ల వ్యాపించే ఆడ ఎనాఫిలస్ దోమ కూడడం వల్ల మనకి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పారాసైట్ ద్వారా మనకి రక్తం ద్వారా మన రక్తంలోకి చేరడం జరుగుతుంది. ఇది మలేరియా వ్యాధి. దీనికి ఇరుగుడుగా మనం క్లోరోక్విన్ వాడడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. 17లో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ యొక్క నినాదం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ సేవ और నిష్ఠ. సో ఇక్కడ సేవ మరియు నిష్ఠ, సేవ పరమ డ్రామ వేరే ఫోర్స్. ఇది ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ సెంట్రల్ సిఆర్పిఎఫ్ అంటాం. ఈ సిఆర్పిఎఫ్ యొక్క నినాదాలు కూడా ఒకసారి చూసుకోవాలి. సో నినాదాల నుంచి ఒక బిట్ అడగడం జరుగుతుంది. సేవ और నిష్ఠ. సో ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన సాక్రెడ్ పోర్టల్ వీరికి ఉద్దేశించబడింది అని ఇచ్చారు ఇక్కడ.
సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం సేక్రెడ్ పోర్టల్ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం అయితే సీనియర్ సిటిజన్ ఏబుల్ టు సిటిజన్స్ ఫర్ ది రీఎంప్లాయ్మెంట్ ఇన్ ది డిలైటీ. ఓకే, పోర్టల్ అనేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కోసం ఉద్యోగ అవకాశాల కోసం అయితే ముఖ్యంగా ఈ సేక్రెడ్ పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఆటోమేటెడ్ బ్యాంకప్ విద్యుత్ శక్తిని అందించే యూపీఎస్ని విస్తరించడం. ఇక్కడ ముఖ్యంగా మన కంప్యూటర్స్లో పవర్ అనేది ఇంటరప్షన్ జరుగుతుంది, పోతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల సిపియు దెబ్బతినకుండా మనం అందరం అయితే యూపీఎస్ అనేది అమర్చడం జరుగుతుంది. యూపీఎస్ ఉండడం వల్ల పవర్ కట్ అయినా కానీ మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే సిస్టమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవడం, ఫైల్స్ని సేవ్ చేసుకోవడం కోసం అయితే యూపీఎస్ని అనేది అమర్చడం జరుగుతుంది. ఈ యూపీఎస్ని మనకి ఇక్కడ అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అంటాం. దీన్ని కరెంటు పోయినా కూడా ఆగకుండా బ్యాకప్ పవర్ అనేది ఇస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్లు. సో ఇక్కడ అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్ ఒకసారి మనం జీకే కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్. ఓకే, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన చరక సంహిత. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చరక సంహిత అనే గ్రంథం దీనికి సంబంధించింది అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చరక సంహిత అనేది ఇక్కడ ఆయుర్వేదం, చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య శాస్త్రం అనేది ఇక్కడ. సో ఇక్కడ సైన్స్ ఆఫ్ ఆయుర్వేద. సో చరకుడు రచించిన గ్రంథం ఆయుర్వేద. సుశ్రుతుడు రచించిన గ్రంథం అనేది ఇక్కడ ముఖ్యంగా శస్త్రచికిత్సల గురించి సుశ్రుతుడు రచించాడు. ఆయుర్వేదానికి సంబంధించిన చరక సంహిత అనే గ్రంథంలో ముఖ్యంగా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ దీంతో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సిలో అడిగిన జీకే కరెంట్ అఫైర్స్ అయితే మొత్తం డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మన ఛానల్ని సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్. అన్ని లాస్ట్ చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చాలా కీ రోల్ అనేది ఉంటుంది మనకి డిఎస్సిలో. ఇక్కడ విద్యా తత్వశాస్త్రం అంటాం. సో ఇది మనకి ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా 10 మార్క్స్కి అయితే అలాట్ చేయడం జరిగింది. 20 బిట్స్ అయితే వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ చూద్దాం. ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సాధించిందని ఇక్కడ మనకి నైతిక, శారీరక, ఆధ్యాత్మిక, భౌతిక. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇవి 4 రైట్ ఆన్సర్లే. ప్రాచీన ద యాన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ మోరల్ అండ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్. సో ఇవి 4 రైట్ ఆన్సర్స్ అవుతాయి మనకి. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడైతే ఏబిసిడి ఉందో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడింది అని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాలు ముఖ్యంగా ఎవరికైతే ఉన్నాయో వారికి గాంధీజీ వార్ధా పథకంలో ప్రాథమిక విద్య అనేది 6 నుంచి 14 ఏళ్ళ పిల్లలకైతే అందించాలనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. క్రింది ఏ బోధన అభ్యసన సామాగ్రిని డిడక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తారు అన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ డిడక్టివ్ మెటీరియల్స్ అన్నారు. ఇక్కడ మాంటిసోరీ ఆపరేటర్స్. ఇక్కడ డిడక్టివ్ అంటే స్వయంగా నేర్చుకునే మెటీరియల్స్, మాంటిసోరీ పరికరాలుగా చెప్తాం. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. మాంటిసోరీ కిట్లు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. ఇక్కడ పనికి వచ్చేది సత్యం అనేది డాష్ యొక్క అభిప్రాయం అన్నారు. ఇక్కడ ద ట్రూత్ ఈజ్ దట్ విచ్ వర్క్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాగ్మాటిజం. సో వ్యవహారికవాదులు పనిచేసేది నిజం అంటారు. కాబట్టి ఇక్కడ వ్యవహారిక సత్తావాదులు, ప్రాగ్మాటిజం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం 1 ప్రకారం కెరీర్ మితి అనేది ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో దీంట్లో మనకి ద కెరీర్ వాల్యూస్ ఎథిక్స్, ముఖ్యంగా ఎన్పిఎస్టిలో కెరీర్ డైమెన్షన్ 1 స్టాండర్డ్స్ ప్రకారం ప్రధాన విలువలు అండ్ నీతి. సో కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఓకే, ప్రధాన విలువలు మరియు నీతి అనేది ముఖ్యంగా ఎన్పిఎస్టి సో ఫ్రేమ్వర్క్ ప్రకారం 1 ప్రకారం కెరీర్ యొక్క మితి, ప్రధాన విలువలు కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వ్యక్తులు ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ ఏంటి అంటున్నారు ఇక్కడ.
సో ద హ్యూమన్ డెవలప్మెంట్, ప్రజలు ఎంపికల ద్వారా శ్రేయస్సును పెంచడం, ఇది మానవ అభివృద్ధి. ద ఇంప్రూవింగ్ వెల్ బీయింగ్ త్రూ ద చాయిస్ ఈజ్ అ హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 27th క్వశ్చన్, పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించిన ఒక కన్వర్జన్ మిషన్ అనేది అవుతుంది. ఇవి ఎవరి కోసం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్, మదర్స్, అదేవిధంగా చిల్డ్రన్స్. సో వీరి ముగ్గురు కోసం ఏర్పడింది పోషణ్ అభియాన్. సో ఇక్కడ ఆప్షన్ ABC మీరు 3 ఎక్కడైతుందో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఇది పోషణ్ అభియాన్కు సంబంధించింది. సామాజిక మార్పు సంబంధించి సరికాని ప్రకటన గుర్తించమన్నారు ఇక్కడ. సో ఇన్కరెక్ట్ అబౌట్ సోషల్ చేంజెస్ అన్నారు ఇక్కడ. ద సోషల్ చేంజెస్ అక్కర్స్ ఎట్ సేమ్ ప్లేస్. అన్ని సమాజాల్లో ఒకే వేగంతో మార్పు జరగదు, ఇది తప్పు అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి సామాజిక మార్పు అన్ని సమాజాల్లో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంతో సంభవిస్తుంది అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే పద్ధతిని ఎలా పిలుస్తారు అంటున్నారు ఇక్కడ. సో ముఖ్యంగా ఇక్కడ ఇస్ ఇంట్రోస్పెక్టివ్. సో ఇక్కడ చూసుకుంటే అంత పరీక్షణ. సో ఇంట్రోస్పెక్టిజం అంటాం దీన్ని. సో ముఖ్యంగా ఇది సొంత ప్రవర్తనని టీచర్ స్వయంగా పరిశీలించుకోవడం. సో దీన్ని ఏమంటాం అంటే అంత పరీక్షణ అంటాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో ఒక దానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించదు అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ వైఖరులు సముపర్జన. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మనం వైఖరులు మారడం. సో డెవలప్మెంట్ పెరుగుదల అనేది కాదు, బరువు అనేది అసలు కాదు. మెదడు శరీరం సైజు పెరగడం, ఇది గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ వైఖరుల సముపార్జన అనేది సంభవించిన మార్పులను పెరుగుదల ప్రక్రియను సూచించవు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా సంవత్సరం లోపు వయసు ఉన్న ఒక పిల్లవాడు ఆహార సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది అని అడిగారు ఇక్కడ. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఎరిక్సన్ బిలో 1 year నీడ్స్ నాట్ మీట్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ముఖ్యంగా 1 ఏళ్ల లోపు ఆహారం అనేది దొరకకపోతే ఎరిక్సన్ ప్రకారం అపనమ్మకం ఏర్పడుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనకి అపనమ్మకం, మిస్ట్రస్ట్ అంటాం. సో ఇది అపనమ్మకం అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఉపాధ్యాయుడు మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఒక ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి యొక్క అభిరుచులను ఎలా అంచనా వేస్తారని అడుగుతున్నారు. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయడం, అదేవిధంగా అనెక్డోటల్ రికార్డ్స్, ఇంట్రెస్టింగ్ ఇన్వెంటరీస్, ఇంటర్వ్యూస్ అన్నీ వాడాలి. సో కాబట్టి ఇక్కడ పాల్గొనే కార్యకలాపాలను గమనించాలి. సో సంఘటన రచనాత్మక రికార్డులు, యూజింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్వెంటరీస్, అదేవిధంగా విద్యార్థులతో ద ఇంటర్వ్యూస్. సో ఇవి 4 ఎక్కడైతే ఉందో ABCD ఇవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ చూద్దాం మనం ఒకసారి ABCD. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశం రకాల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు అంటున్నారు ఇక్కడ. ముఖ్యంగా మనం చూసుకుంటే పునఃస్మరణ కొలవడానికి క్రింది పరీక్షాంశం రకాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అన్నారు ఇక్కడ. సో ద మెజర్స్ రీకాల్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్ రీకాల్ అంటే గుర్తు తెచ్చుకోవడం. ముఖ్యంగా MCQస్లో ట్రూ ఆర్ ఫాల్స్, రికగ్నైజేషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీకాల్. సో ఇక్కడ మనం ఖాళీలను పూరించడం, ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలను పూరించడం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థిలో అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి నిర్మాణాత్మక వాదుల ప్రకారం పిల్లల అనుభవాల ద్వారా సొంతగా జ్ఞానం అనేది నిర్మించుకుంటారు. బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ అనుభవాల ఆధారంగా వారి యొక్క అభ్యసన ప్రక్రియ
నిర్మాణాత్మక వాదాలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బోధన మరియు అభ్యాసం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏంటంటున్నారు. ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం బోధన మరియు అభ్యాసం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం. సో ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ నిర్మాణాత్మక విధానాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. NCF 2005. క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క విధి కాదు అన్నారు. ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 36. వాటిల్లో ముఖ్యంగా ద ప్రిపేర్ అండ్ పబ్లిష్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ఉపాధ్యాయుల యొక్క విధి అవుతుంది. ఉపాధ్యాయ విద్యా అంశాలకు సర్వేలు, అధ్యయనాలు, గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనం, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ తయారు చేసి ప్రచురించడం. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా టెక్స్ట్ బుక్ అనేది NCERT చేస్తుంది. NCT అనేది పని టీచర్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేయడం. సో ఇవన్నీ మనకి రైట్ ఆన్సర్స్ అవుతాయి. ప్రిపరేషన్ అండ్ పబ్లిషింగ్ టెక్స్ట్ బుక్స్. సో ఇది టీచర్స్ యొక్క పని కాదు, NCERT NCTA వాళ్ళకి పని అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 37. ఇక్కడ ASDG సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉందని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ SDG 5 ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అంటాం. ఇక్కడ ఇది లింగ సమానత్వం అండ్ మహిళా సాధికారత గురించి తెలియజేయడం జరుగుతుంది. SDG 5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వయసు వారికి 10 నుంచి 13 గంటల నిద్ర సిఫారసు చేసింది అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 3 నుంచి 4 సంవత్సరాలు పిల్లలు, ముఖ్యంగా ఈ 3 నుంచి 4 ఏళ్ళ పిల్లలున్న పిల్లలకు అయితే రోజుకు కనీసం తక్కువగా 10 నుంచి 13 గంటల నిద్ర అనేది అవసరం అంటారు. చూసుకుంటే చిన్న పిల్లలు అనేది ఎక్కువగా మధ్యాహ్నం టైంలో, నైట్ టైం ఎక్కువగా నిద్రపోతారు. కాబట్టి ఇది 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అనేది అవసరమని సిఫారసు చేయడం జరిగింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్రింది వాటిలో ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి సరికానిది ఏంటి అన్నారు. ఇక్కడ it is not correct about ICT. The ICT is suitable for a teacher అన్నారు. ఇక్కడ ఆప్షన్లు ఇక్కడ మన 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇది ముఖ్యంగా ICT అనేది టీచర్కి సహాయకం మాత్రమే, ఇది ప్రత్యామ్నాయం అయితే అసలు కాదు. ఇది అనేది తప్పు ఆన్సర్ అవుతుంది. మనకి ముఖ్యంగా ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అన్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 40th క్వశ్చన్. సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ టెట్ అండ్ DSC అండ్ బయాలజీ మొత్తం పోస్టులు, అదేవిధంగా డైలీ MCQs, డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. వీడియోస్ అయితే రెగ్యులర్గా రోజుకు ఒక 1 అవర్ చూడడం వల్ల మనకి డైలీ మన సబ్జెక్ట్ అయితే రివిజన్ అవుతుంది. సో 1 గంటలోనే మనం ఇంత సబ్జెక్ట్ నేర్చుకోవడం అసంభవం. కాబట్టి రోజు మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ క్రింది వాటిలో పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని సెషన్ 28 దేనిని విశదపరుస్తుంది అన్నారు. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్ బై ద టీచర్స్. ఇక్కడ ఈ ఆర్టికల్స్లో RTE యాక్ట్ 2009లో ముఖ్యంగా చూసుకుంటే 28వ సెషన్ అనేది ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు వేరే ప్రైవేట్ ట్యూషన్ అనేది అసలు చెప్పకూడదు. సో దీన్ని ముఖ్యంగా ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్స్ బై ద టీచర్స్ ఇది 28వ యొక్క సెషన్లో అనేది అమర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనకి బయాలజీ, సోషల్ స్టడీస్, GK కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సో ఇవి 4 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ తెలుగు కంటెంట్ ఒకసారి చూద్దాం. సో తెలుగు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా మన క్వశ్చన్ నెంబర్ 41 కవిత్రయం అని ఎవరిని అంటారు. సో ఇది చాలా మన కవిత్రయంలో ముఖ్యంగా చూసుకుంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరికి చాలా ఒక కోడ్ చెప్తాను, సింపుల్ కోడ్. NTR అంటాం వీళ్ళ ముగ్గురిని
ఎన్టీఆర్, నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఎన్టీఆర్గా చెప్పవచ్చు. వీళ్ళని ముగ్గురిని కవిత్రయం అంటాం. కవిత్రయంలో ముఖ్యంగా నన్నయ్య, తిక్కన, ఎర్రన అనేది ఉంటారు. వీరు తెలుగులో ఆదికవి నన్నయ్య, అదేవిధంగా తిక్కన, ఎర్రనలను ముగ్గురిని కవిత్రయంగా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో గుర్రవ జాషువా రచన కానిది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా గబ్బిలం, పిరదోసి, స్వప్న కథ, క్రీస్తు చరిత్ర, ఓకే, ఇవన్నీ ముఖ్యంగా ఎవరి యొక్క రచనలు అంటే గుర్రం జాషువా యొక్క రచనలు. గంగిరెద్దు అన్నారు. ఇక్కడ ఈ గంగిరెద్దు అనేది ముఖ్యంగా గుర్రవ జాషువా రచన కాదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సామాన్య ప్రజలు భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ముఖ్యంగా టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు ముఖ్యంగా చూసుకుంటే తొక్కుడు బండ, శబ్దం. సో ఇవి ముఖ్యంగా సామాన్య ప్రజల భాషలో రాయబడిన కవితా సంపుటి. ఇవి ముఖ్యంగా టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచనలుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బద్దెన రాసిన శతకం ఏంటి అన్నారు. ఇక్కడ వేమన శతకం, దాశరథి శతకం, సుమతి శతకం, భాస్కర శతకం. సో ఇక్కడ 4 శతకాలు అనేవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సుమతి శతకం రచించింది బద్దెనగా చెప్తాం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దాశరథి శతకం అన్నారు కంచర్ల గోపన్న, వేమన శతకం, అదేవిధంగా ఇక్కడ భాస్కర శతకం. సో ఇవన్నీ మనకి శతకాల నుంచి ఒక బిట్ వస్తుంది. సో సుమతి శతకం రచించింది ముఖ్యంగా బద్దెన రాయడం జరిగింది. ఇక్కడ వేమన శతకంని వేమన రాశారు. దాశరథి శతకం ముఖ్యంగా కంచర్ల గోపన్న, ఈయన రామదాస్ అంటాం. సో ఈయన దాశరథి శతకం దాశరథి కరుణా పయోనిధి అనే మగటంతో పూర్తవుతుంది. ఇక్కడ భాస్కర శతకం అయితే మారణ రాయటం జరిగింది. సుమతి శతకాన్ని అయితే బద్దెన రాశారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వివిధ కథల సమూహార కావ్యాన్ని ఏమంటారు అంటున్నారు. ఇక్కడ కథా కావ్యంగా చెప్తాం. వివిధ కథల సమూహారాన్ని కథా కావ్యం అంటారు. చాలా కథలు కలిపి ఒకే కావ్యంగా రాస్తే దాన్ని కథా కావ్యం అంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. శతక లక్షణాలు ఏంటి అన్నారు. ఇక్కడ శతకలు అంటే 100 కానీ లేక 100 కంటే అధికంగా కానీ పద్యాలు ఉండడం. సో ఇక్కడ మకుటం కలిగి ఉండడం. సో శతకం అంటే 100 పద్యాలు, ప్రతి పద్యం చివర మకుటం ఉండాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే 100 పైన పద్యాలు కలిగి ఉన్న మకుటం కలిగి ఉన్న వాటిని శతకంగా చెప్తాము. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఛందస్సు, యాత్ర, మాత్రా గణాలు నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాల్లో ఉండేవి ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఛందస్సు, మాత్రా గణాలు లేకుండా వచన కవిత, నియమాలు అనేవి ఏమి ఉండవు. స్వచ్ఛందంగా రాసేది కవిత, వచన కవిత అవుతుంది. దీన్ని వచనంగా కూడా చెప్తాం. ఇక్కడ ఎలాంటి ఇన్ని పద్యంలో ఎన్ని పాదాలు ఉండాలి. సో ఇక్కడ ఎలాంటి మనకి నియమాలు లేకుండా ఉండేది వచన కవిత అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఉత్తమ పురుష కథనంలో సాగేది ఏంటి అంటున్నారు. ఇక్కడ ఉత్తమ పురుషలో సాగేది ముఖ్యంగా మనం స్వగతం అంటాం. నేను అని చెప్పుకునే ఉత్తమ పురుష కథనంలో స్వగతం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పుకునే దాంట్లో స్వగతం. ముఖ్యంగా ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వ్యవహారిక భాష ఉద్యమానికి ఆద్యుడిగా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ బిటే. ఇది కూడా ఇక్కడ ముఖ్యంగా గిడుగు వెంకటరామమూర్తి పంతులు. సో ఇక్కడ ఇతని వ్యవహారిక భాషోద్యుడిగా ఆద్యుడిగా చెప్తారు. గిడుగు వెంకట రామమూర్తి గారు ముఖ్యంగా గ్రాంధికానికి బదులుగా వాడుక భాషలో రాయాలని పోరాడిన వారిలో ముఖ్యంగా గిడుగు వెంకట రామమూర్తి గారు అయితే ముందు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు ఏంటి అంటున్నారు. ఇక్కడ యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు ఏంటి అన్నారు. ఇక్కడ మధ్యార్కర. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బెజవాడ శాసనంలో తరువోజ ఛందస్సులో ఉంది. ఇక్కడ ఇది ముఖ్యంగా సో ఇవి 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. యుద్ధమల్లుని యొక్క బెజవాడ శాసనం తరువోజ, మదత్కర అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ తరువోజ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ తరువోజ ఛందస్సులో ఉండడం జరిగింది. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ
చెంపు పద్యం అంటే ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెంపు అంటే పద్య గద్యాలు, పద్యము ప్లస్ గద్యం కలిపి రాస్తే దాన్ని ఈ ప్రక్రియను చెంపు కావ్యం అంటాం. సో ఇక్కడ చెంపు కావ్యం అంటే పద్య గద్యాలు రెండింటిని మనం చెంపు కావ్యాలు అంటాం, పద్యము మరియు గద్యం. నెక్స్ట్, మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారంటే ముఖ్యంగా 4 మండలాలు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ 4 మండలాలుగా విభజన జరిగింది. తెలుగు భాషా భేదాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 4 మండలాలుగా విభజించడం జరిగింది. కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర. సో ఇవి 4 మండలాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మండలం కోస్తా, తర్వాత రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర మండలాలు. సో ఇవి 4 అయితే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వక్రం అనే పదానికి అర్థం ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా వక్రం అనే పదానికి అర్థం ముఖ్యంగా ముఖం అవుతుంది. వక్రం అంటే నోరు కానీ ముఖం కానీ ఇవి రెండిట్లో ఏది ఇచ్చినా మనకి రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పుండరికం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏంటి అన్నారు. ఇక్కడ పుండరికం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పుండరికం అంటే తెల్ల కలువ కానీ పులి కానీ, సో ఇది చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాఘ్రం అంటే పులి, తెల్ల కలువ పులి. సో ఎక్కడుంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కన్నమ కష్టాలు అనేది జాతీయానికి అర్థం ఏంటి అన్నారు. కన్నమ కష్టాలు అంటే ముఖ్యంగా జాతీయాలు అంటే ఏంటంటే కష్టాల మీద కష్టాలు. ఓకే, ఎక్కువ కష్టాలు పెట్టడాన్ని ఏమంటాం? కన్నమ కష్టాలు అంటాం. ఒక కష్టం పోకముందే మరో కష్టం వచ్చి చేరడాన్ని ఏమంటాం అంటే కన్నమ కష్టాలు అంటాం. సో ఇది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిల్లో మహాప్రాణాక్షర పదం ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మహాప్రాణాక్షరాల్లో కష్టం, సుఖం, ఆనందం, కలం. సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మహాప్రాణాక్షరాల్లో ముఖ్యంగా సుఖం అంటే ఒత్తు ఖ, ఒత్తుగా, ఒత్తు ఛ, ఛ, ఠ, డ, ఓకే, ఫ, బ. సో ఇవి మహాప్రాణాక్షరాలుగా చెప్తాం కాబట్టి ఇక్కడ సుఖం. ఓకే, కాబట్టి ఇది ఖ అనేది మనకి మహాప్రాణాక్షర పదం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సీతమ్మ ఏ సంధి అని అడిగారు. ఇక్కడ ముఖ్యంగా మనం సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. ఇక్కడ అకారం వల్ల అత్వ సంధి అనేది రావడం జరిగింది. సో ఇక్కడ అమ్మ, సీతలో తాలో అమ్మ ఉంది, ఆలో అమ్మ ఉంది. కాబట్టి ఇక్కడ అకారం వల్ల అత్వ సంధి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్, ఒక పనిని చేయవద్దు అనే అర్థాన్ని ఇచ్చి సూచించే వాక్యం ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం తెలుగులో. ఒక పనిని చేయవద్దు అంటే ముఖ్యంగా ఇది నిషేధార్థక వాక్యం. వద్దు, కూడదు అని నిషేధించే వాక్యాలను ఇక్కడ మనం ముఖ్యంగా నిషేధార్థక వాక్యాలుగా చెప్తారు. సో కాబట్టి దీంతో మనకి ఒక పేపర్, డిఎస్సి పేపర్ అనేది ఒక ఇంగ్లీషు, మ్యాథ్స్ తప్ప మన ఛానల్లో బయాలజీ, సోషల్ స్టడీస్, తెలుగు, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ మన వీడియోలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఆస్పిరెంట్స్కి ఇంకొందరికైతే చేరుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.